ఫ్రెండ్స్, ఇవి అక్క పంపించిందండి కాకరకాయలు. చిన్నక్క వాళ్ళ ఇంట్లో పాదులు అటు ఉంటాయి, మొక్కలు అటు ఉంటాయి. ఇదిగో దీంతో కొబ్బరి పొడి కాకరకాయ చేస్తాను. ధనియాలు, కొబ్బరికాయ, ఎండుమిర్చి, అలాగే ఎల్లుల్లిపాయలు వేసానండి. దీన్ని పౌడర్ చేస్తాం మెత్తగా. మీ కారానికి తగినట్లు వేసుకోవాలి ఎండుమిర్చిని. అలాగే దీంట్లో పచ్చికారం కొద్దిగా 1 స్పూన్ వేస్తాము. మిక్సీ చేస్తాముగా వేడి చేస్తున్నానండి. కాకరకాయ బాగా వేగాలి, ఎక్కువ రోజులు ఉంటుంది. బాగా వేగాక అలా ఇవి కూడా బాగా ఎగాలి. ఎండుమిర్చి, ధనియాలు, కొబ్బరికాయ, ఎల్లుల్లిపాయలు, దీంతోపాటు ఒక 2-3 స్పూన్స్ పచ్చికారం వేస్తాను. మిక్సీ జార్లో వేసానండి మొత్తము మిశ్రమం అంతాను. ఇప్పుడు కారం కూడా వేసాను, సాల్ట్ కూడా వేసాను. తగినంత సాల్ట్ వేసుకొని మీ రుచికి తగినంత. ఇప్పుడు దీన్ని గ్రైండ్ పెట్టిస్తాను. మిక్సీ చేసిన తర్వాత ఇలా వస్తుందండి. కొద్దిగా తడి ఆరాలి. కాకరకాయలు కూడా వేగేసినాయి. చూసారా, 1/2 కేజీ కాకరకాయలకి. మిక్సీ చేసిన తర్వాత పౌడర్ ఇలా వస్తుంది. సాల్ట్, కారం వేసుకోవాలండి. మీకు రుచికి తగినట్లు కారం వేసుకోవాలి. కాకరకాయ కరకరలాడేలాగా ఉండాలి, బాగా వేగాలి. కాకరకాయ కడుపులో చేదు వెళ్తే చాలా మంచి. కాకరకాయ మామూలుగా తెలియని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చక్కగా తింటారు.